హలో అండి. నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ 'నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్'. చేపల పులుసు ఇలా చేశారంటే తిన్నవాళ్ళు ఎక్కడ తిన్నా మిమ్మల్నే తలుచుకుంటారండి. ఉల్లిపాయని, వెల్లుల్లిని కాల్చుకొని తీసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకొని ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ముందుగా దంచుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి ముద్దని వేసుకోవాలండి. 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నాక టైం ఉంటే మ్యారినేట్ చేసుకోండి. లేదంటే ఇలా వండుకున్నా ఓకే అండి. స్టవ్ పై కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మెంతికూర వేస్తున్నానండి. ఉంటే వేయండి, లేదంటే లేదు. మెంతికూర వేస్తే స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుందండి. 1 కప్పు మెంతికూర వేశాను. మెంతికూర ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలని వేసి బాగా కలపకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి. స్పీడ్‌గా కలిపితే చేప ముక్కలు విడిపోయి ముల్లులు బయటికి వస్తాయండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని పులుసు చేసుకొని వేసుకోవాలండి. చేప ముక్కలు మునిగేలా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలపకుండా కొద్దిగా నెమ్మదిగా కలుపుకోవాలండి. చేప ముక్కలు విడిపోకుండా కలుపుకోవాలి. పులుసు వేశాక మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటే చేపల పులుసు రెడీ అండి. చేపలు కడిగేటప్పుడు నిమ్మకాయ, ఉప్పు వేసి కడుక్కుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారినాక బాగుంటుందండి. నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ, లైక్, షేర్, కామెంట్ చేయండి.